అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది సండే వ్లాగ్ అండి. పిల్లలిద్దరూ లేచిన తర్వాత మా హస్బెండ్ ఆడించడానికి బయటకైతే తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళొచ్చేలోపు నేనైతే టిఫిన్ రెడీ చేసి ఉంచానండి. లేకపోతే వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెడతారు. ఆకలి ఆకలని ప్లేట్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు నా చుట్టూరుని. దాని గురించి ఇక్కడ ఇడ్లీ అయితే వేశానండి. ఇడ్లీలోకి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఈ టమాటా చట్నీ కోసం పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేపుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలన్నీ పేస్ట్లా అయిపోతాయండి, దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చట్నీ అయితే చేసేసుకోవాలి. మేము నిన్న తెరపి నుంచి వచ్చేటప్పుడు దారిలో రోడ్డు మీద అయితే ఈ ప్యాన్లు పెట్టి అమ్ముతున్నారండి. ఐరన్ ప్యాన్లు అండి. ఇప్పటి నుంచో ఆన్లైన్లో దోశతో తీసుకొచ్చి అనుకుంటున్నాము, కానీ అక్కడ చాలా రేటు ఉంది. ఒకసారి బయట అడుగు చూద్దాం అనుకున్నాము. రెండు కలిపి 1000 రూపాయలకి ఇచ్చారండి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవ్వ ప్యాన్ అయితే సీజనింగ్ అయితే చేస్తున్నానండి. దీని గురించి కొంచెం లిక్విడ్ తీసుకుని లిక్విడ్ వేసి కొన్ని వాటర్ వేసి ఇలా గ్రీన్ కలర్ స్క్రబ్తో అయితే తోముకోవాలండి. కొంతసేపు అలా లిక్విడ్తో తోమిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి తోమాలండి. ఇలా సాల్ట్ వేసి తోమడం వల్ల దానిపైన ఉన్న బ్లాక్ కోటింగ్ అంతా అయితే వచ్చేస్తుందండి. ఆ రెండో ప్యాన్ కూడా సాల్ట్తో ఇలానే చేశానండి. వెనక కూడా తోముకోవాలి. ఇలా తోమిన తర్వాత ప్యానల్ని అయితే 1 గంట అలా ఉంచేయాలండి. ఏం కడగకూడదు, అలా సాల్ట్ తోటి ఉంచేయాలి. 1 గంట తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రబ్తో తోముకోవాలండి. తోముకున్న తర్వాత కొంచెం లిక్విడ్ వేసుకుని అయితే మళ్ళీ కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఒకసారి ఇలా వైట్ క్లాత్తో అయితే చెక్ చేసుకోవాలండి. ఏమన్నా బ్లాక్గా కనుక వస్తే సేమ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కడుక్కోవాలి. కొంచెంసేపు తర్వాత మళ్ళీ లిక్విడ్ వేసి కడుక్కోవాలి. ఇక్కడైతే నా క్లాత్ ఏమీ బ్లాక్గా మారలేదండి, వైట్గానే ఉంది. అందుకే మళ్ళీ ప్రాసెస్ అయితే చేయలేదండి నేను. ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నామండి ఇలా ఐరన్ ప్యాన్లు తీసుకొచ్చని. నాన్ స్టిక్ ప్యాన్లు అయితే మంచివి కాదంట. దానిపైన ఉండే కోటింగ్ వల్ల క్యాన్సర్ అయితే వస్తుంది అంటున్నారు. అందుకని అది అవాయిడ్ చేద్దామని ఈసారి అయితే ఐరన్ తవలు అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఏం చేయాలంటే పాన్ గ్యాస్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే తీసేయాలి. ఫస్ట్ దోశ అయితే రాదండి, అంటుకుపోతుంది మొత్తం అంతా. రెండో దోశ మరి బాగానే వస్తుంది. ఈ దోశలు తినకూడదు. ఫస్ట్ దోశ అయితే పారేయాలి. రెండో దోశ తింటే తినొచ్చు, మీ ఇష్టం. నేనైతే రెండో దోశ కూడా పారేసానండి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి. దోశ అయితే బాగానే వచ్చిందండి, పలచగానే. సేమ్ ప్రాసెస్ పానకు కూడా చేశానండి. మీరు కూడా వీలైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లు అయితే అవాయిడ్ చేయండి, వాడకండి. మీరు కుదిరితే ఇలా ఐరన్ తవలు అయితే తీసుకోండి. పాల సీజనింగ్ అయిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశానండి. ఈరోజు మా హస్బెండ్ చికెన్ తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దాని గురించి పైన రాసిన స్పైసెస్ అన్నీ వేపుకోవాలి. వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు మాత్రం గసగసాలు వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అప్పటి వరకు చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ అంతా మగ్గుతుందండి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఆడబెట్టుకున్న మసాలా, కారం వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతాని. చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై అవుతుందండి. గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతుంది చికెన్ ఫ్రై అంతాని. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి చికెన్ ఉడకడానికి. గ్యాస్ అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది అనుకున్న తర్వాత గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలండి, వాటర్ అంతా పోయే వరకుని, లేదంటే మాడిపోతుంది. చికెన్ ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి ఈ ఫ్రైలోని. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. దీని గురించి ముందుగా బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. వాటర్ మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలండి. రైస్ ఒక 60% మాత్రమే కుక్ అవ్వాలి.
ఈ ఫ్రైడ్ రైస్‌కి అయితే చాలా పెద్ద స్టోరీ ఉందండి. నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. అన్ని రకాలుగా ట్రై చేశాను ఇంటి దగ్గర. టేస్ట్ అయితే బానే వచ్చేది గానీ ఏదో తక్కువలో అనిపిచ్చేది. అంటే బయట టేస్ట్ అయితే వచ్చేది కాదండి. అన్ని సాస్‌లు వేసేదాన్ని. ఆలివ్ ఆయిల్ కూడా తీసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుందేమోనని చెప్పి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ కూడా తీసుకున్నాను. అది కూడా వేసినా సరే టేస్ట్ అయితే రాలేదండి. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్ అయితే వాడడం మానేశానండి. పారేశాను. అది మంచిది కాదని తెలిసిన తర్వాత. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్‌కి ఆల్టర్‌నేటివ్ అంటండి అరోమేటిక్ పౌడర్ అని ఉంటుంది. అదైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను నారు వాళ్ళది. అది వేసినా సరే టేస్ట్ అయితే రాలేదండి. ఇప్పుడు అర్థమైందండి. టేస్ట్ అంతా పాన్‌లోనే ఉంటుందండి. ఆ పాన్ బాగా కాగడం వల్ల కొంచెం స్మోక్ అయితే వస్తుంది కదా! దానికి టేస్ట్ వస్తుంది. ఇన్నాళ్ళకండి నేను అనుకున్న టేస్ట్ అయితే వచ్చిందండి. సేమ్ అయితే ఇంకా బయట బండి మీద ఉంటది కదా! ఆ టేస్ట్‌లోనే వచ్చిందండి ఫ్రైడ్ రైస్ అయితేని. ఇప్పుడైతే అర్థమైందండి నాకు. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అంతా పాన్‌లోనే ఉంటుందండి. ఆ స్మోక్ పట్టొస్తుంది. మనం ఇంటి దగ్గర ఎన్ని రకాల సాసులేసి ఎన్ని చేసినా సరే మనకు ఆ టేస్ట్ అన్నది రాదండి ఆ పాన్ లేనిది. మీలో ఎవరన్నా నాలా ఫ్రైడ్ రైస్ పిచ్చోళ్ళుంటే కామెంట్ చేయండి. మా పెద్దోడికి కూడా చాలా ఇష్టమండి ఫ్రైడ్ రైస్. మేమిద్దరమే తింటాం ఇంట్లో ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టంగాని. వీడియోలో చూపించినవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మసాలా వేస్తున్నానండి. దాని గురించి కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి. కొంచెం వెనిగరు, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ అయితే వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. నేను ముందుగా చెప్పాను కదండీ! అరోమేట్ పౌడర్ అని చెప్పి టేస్టింగ్ సాల్ట్‌కి ఆల్టర్‌నేటివ్ అది వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఒకవేళ అంత లేకపోయినా స్కిప్ చేసేయొచ్చండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. మనం ఫ్రైడ్ రైస్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం గ్యాస్ మాత్రం హైలోనే ఉంచుకోవాలి. ఫ్రైడ్ రైస్ అయితే చాలా వచ్చిందండి. ఇన్నాళ్ళకు నేను అనుకున్నట్టు వచ్చిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.